అమ్మా చిన్న బాగుంది, దా నువ్వు కూడా తిను, తీసుకో. నాకొద్దు నాన్న, నువ్వు తిను. జాగ్రత్త. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ్ల నుంచి నేను వేరే గదిలో పడుకుంటాను. అయితే నేను అక్కడ పడుకుంటాను. నువ్వు గాయత్రికి తోడుగా ఇక్కడే పడుకోవాలి. ఎందుకు? అది ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో. లేదు నాన్న, బాగా రాత్రి అయిపోయింది కదా, వాళ్ళ అమ్మ ఎక్కడో ఉంటుంది, అందుకని నువ్వు తనకి తోడుగా ఉండు. సరే, మరి నాకు నిద్ర వస్తే పాట ఎవరు పాడతారు? తను పాడుతుంది. మా అమ్మలా నీకు పాడతాం వచ్చా? అయితే సరే. నిలబడ్డావే, కూర్చో, దా. నువ్వు వెనక మీద వెంకటలక్ష్మి కంటే బాగున్నావు, నవ్వితే ఇంకా బాగున్నావు. అవును, నా పాప ఏది? పొట్టలో ఉందా? మరి మనకు శోభనం అయితే పాప వస్తుందని అమ్మ చెప్పింది. వెంటనే రాదు, కొన్నాళ్ళు పోయాక వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పడుకోనా? అయితే వెనక్కి కూర్చో. అలా చూస్తావే, ఇలా అంటూ పాట పాడు. రామ్మా, కాఫీ తాగుతావా? ఏమ్మా, రాత్రి మీరు చెప్పినట్టే జోల పాడానత్తయ్య, బాగా నిద్రపోయారు. అంటే మీరు అనుకున్నదేది జరగలేదు. పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు. చాలే చెప్పావే, ఆ పిల్లకి తెలిసిపోయాడు మా నచ్చిబాబు గారికి సెల్ ఉంది కానీ సిమ్ కార్డు లేదండి. ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు, నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టేటికి పోతాయి. ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క, కొడుకు పిచ్చోడైపోవడం దిగులుతో పక్క, కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క. ఇంక చాలే. చాలు. ఈ 3 పక్కలతో చల్లమ పక్కెక్కేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోవాలి. పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు, నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు, తస్మా జాగ్రత్త. ఈడొక్కడు మధ్య మధ్యలో హారర్ డైలాగులతో బెదర కొడతాడు. ఈ హంతకుడు ఎప్పుడు చూస్తావు? వచ్చేసిందమ్మా, సమయం వచ్చేసింది. తెలుగును కూడా ముక్కలు చేసేయడం వచ్చేసింది. త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళి గెలుస్తావు. మంచి నాన్న. అది సరే కాని అమ్మా, పెద్దవాళ్ళం మేము ముదురు విషయాలు మాట్లాడుకోవాలి. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అబ్బాయిలతోనా అంకుల్స్ తోనా? అబ్బాయిలతో ఆడుకో, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. రాత్రి చెప్పాను కదమ్మా, నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని. రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ ఆఖరి రోజు కాదుగా అత్తయ్య, ఎందుకు తొందరపడ్డాం? మెల్లగా ఆయన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మా పళ్ళుతో వేసుకున్నాను, దా స్నానం చేయించు. నాకు పనుంది, మీ ఆవుని చేయించమను. ఏంటి నిన్నటి నుంచి నువ్వే పని చేయకుండా అన్ని గాయత్రి చేత చేయిస్తున్నావు? పెళ్ళయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్యే. రండి, నేను చేయిస్తాను. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. ఏరా, నీకిప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని. లేటుగా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్య బాబాయ్, అదేటండి, శోభనం అయిన తర్వాత తెల్లారుజామున పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంప తీసి రాత్రి నేను జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు. సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేండి. మన మొదలు ఎలా కామరాజు గోలా సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదేగాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాన్రా. ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొని ఇచ్చేయండి, ఈ లోపు డ్రైవింగ్ నేర్చేసుకుంటా. నీకేం తెలదు. ఏమండి, ఆగండి. వేస్ట్. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇది అది చేయట్లేదు. ఈయనేం చెప్తున్నారో
నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను. అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా, చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చు బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చెక్కించేస్తాం చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు, మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు. అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, ఆ? గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసిన మహాజనని మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఛీ, ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చెయ్యి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒకదాని ఒకటి గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ. లాభం లేదు, డోసు పెంచాల్సిందే. రా. మరి వాటికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోల్నే దడదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జరిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో గానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా, కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే. నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను 3 4 రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్ప పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైట్ రాక. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మా వాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. ఆ అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికెళ్ళి మీ ఆవిడతో ఆడే. ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంకులు వద్దు, కుర్రోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పార్ట్ చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో, ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు. నాకు ఇంకా పోలంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయేలా ఉంది. ఒరే వాయించండి రా. అచ్చిబాబు, ఇదే క్లైమాక్స్. ఎరగది ఏత్తాను చూడు. చూసావా? నెక్స్ట్. ఇప్పుడు చూడు, ఫినిషింగ్ టచ్. ఇంకోసారి గేమ్ చూపించామంటే చంపేస్తాను. బ్యాట్ లేడీ, బ్యాట్ లేడీ, బ్యాట్ లేడీ. ఓర్ నా శివపుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు. ఎలా?
అయ్ అక్కడొకమ్మ ఇక్కడొకమ్మ బలే 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 అది అమ్మ కాదు బాబు, బొమ్మ. కాదు అమ్మే. అమ్మ 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 అందరికి ఎలాగెళ్ళి చెప్పవా? తర్వాత చెప్తాను గాని నువ్వు ముందెళ్ళి అన్నం తిను. ఆ, గాయత్రి, అబ్బాయికి అన్నం పెట్టమ్మా. సరే అత్తయ్య, రండి వడ్డిస్తాను. చీ నా పిల్లానికి ఏమీ తలదు. అన్నం ఇలా తినేస్తారేంటి? కాళ్ళు చేతులు కడుక్కుని తినాలి. సరే నాన్న, కడుక్కున్నాకే తిను. ఆ, అమ్మా, భారీగా అన్ని విషయాల్లో చూపిస్తున్న చొరవ కాపురం చెడుల్లో కూడా చూపించు. ఏంటలా చూస్తున్నావు? ఈ ఫోటోలో మీరు భలే ముద్దొస్తున్నారు. అయితే పెట్టుకో. పుట్టు ముద్దొస్తే నన్ను పెట్టుకుంటావే? ఫోటోలో ఉన్నది మీరే కదా, అందుకే మీకు పెట్టాను. అవును, నేనెవర్ని? నా పిల్లానివి. పెళ్ళామంటే ఏంటి? పోనీ పెళ్ళాం మొగుడికి ఏం చేయాలో తెలుసా? ఓ, స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, అన్నం పెట్టాలి. మరి మొగుడు పెళ్ళానికి ఏం చేయాలి? కాపురం చేయాలి. కాపురం అంటే? చెప్తాను. మీకు పిల్లలంటే ఇష్టమా? ఓ, ఎంత ఇష్టం. ఇంచక్క పిల్లలుంటే సరదాగా ఆడుకోవచ్చు. మరి మీకు పిల్లలు కావాలా? ఆ, అయితే నేను చెప్పినట్టు చేయండి, అప్పుడే మనకి పిల్లలు పుడతారు. సరే. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. నువ్వు మాట్లాడివే, నువ్వు మాట్లాడివే. కర్మ కర్మ షేమ్, కర్మ ఛీ. మాట్లాడి 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 ఏమిటి, ఏమైంది నాన్న? చూడు చూడు అదేం చేస్తావు చూడు. షేమ్ షేమ్ ఛీ. మాట్లాడి. ఏమైందమ్మా? ఏమవలేదు, మీరు లోపలికి వెళ్ళండి. ఏమైందమ్మా? కొట్టద్దమ్మా. అదే అదే అమ్మా వద్దు. కొట్టద్దమ్మా, కొట్టద్దమ్మా. అమ్మా 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 కొట్టద్దమ్మా. నాకేం తెలీదు. అదే అదే కొట్టద్దమ్మా. అమ్మా వద్దు. మనిషిగా పుట్టి మనిషిలా ఎందుకు ప్రవర్తించవురా నువ్వు? నీ వల్ల ఎవరికీ సంతోషం లేదు. బ్రతికి అందరినీ బాధ పెట్టడం కంటే చచ్చిపోయినా బాగుంటది కదరా. ఊరుకోండత్తయ్య, ఏంట మాటలు? కర్మమ్మా, అంత కర్మ. ఏడోకండి, దీనికంతటికి కారణం నేను. ఇంకెప్పుడు మీకు ఇష్టం లేని పని నేను చేయను. అత్తయ్య, అత్తయ్య, ఆయన ఎక్కడున్నారు? ఏమ్మా, లోపలేడా? లేరు. పొద్దునుంచి నాకు కనిపించలేదే. ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇందులో 10 అందులో 10 కొట్టించి ఓ 150 లీటర్లకి బిల్లు పడరా. ట్యాంకర్ల కెపాసిటీ 70 లీటర్లు. అది నీకు తెలుసు, మా అక్కకి తెలుసా? చెప్పమంటారా? వద్దులే. సుధాకర్, చెప్పడం లీక్ అయిపోయిందటి. అన్నయ్య, అబ్బాయి కనిపించాడా? లేదమ్మా, ఇంట్లో లేడా? లేడు. ఆడుకోవడానికి బయటికి వెళ్ళి ఉంటాడు. మరే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. కాస్త అటు వెళ్ళి వెతకండి అన్నయ్య. అలాగే చల్లమ్మా. ఏమండి ఏమండి, ఆ పిక్చర్ కనిపించట్లేదంట. ఆ దేవుడు మనకి తొందరగానే దారి చూపించాడు. పిండి వంటలు ఏం చేయమంటారు? నువ్వు నోర్మి, మక్కిందంటే తొక్కదిస్తుంది. కొడుకు కనిపించడం లేదని ఓ పక్క తల్లి ఆరాటం, మరో పక్క రాబందుల ఆనంద తాండవం. వీరిలో గెలిపెవరితో చూద్దాం. బ్రేక్ తర్వాత ఆపు.
ఒరే సుబ్రహ్మణ్యం, అమ్మగారు అచ్చిబాబు ఏడి? తెలీదమ్మా, నేను ఇప్పుడే వస్తున్నాను. వాడు కనిపించట్లేదురా. అదేంటమ్మా? పాపిష్టిదాన్ని రాత్రి వాడిని అనవసరంగా కొట్టాను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వెళ్ళి ఎత్తికి తీసుకొస్తాను. కనిపించాడా? లేదు. ఎటు వెళ్ళిపోయాడో ఏమిటో. రండి.